చేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి, 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి. ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి, ఇవి ఆపేశారు. జిఎస్టీ కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకేమండి, ఇంకొకటండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్ లో రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. ఎక్కువ సేల్ ఉందనుకోండి, మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా. అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ కింద హ్యాండ్లూమ్ వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి 800గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అరికట్టాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అది ఉంటే కూడా లాభం లేదు, వినపడడం లేదు, అర్థం కావడం లేదు. రీసౌండ్ వచ్చి మాట్లాడా, నువ్వు మాట్లాడు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం 2024 పెట్టుకోమా. జాతీయ చేనేత దినోత్సవం 2024 సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. చీరాల వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. ఎందుకనగా సార్ 2018లో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరాలు ఇచ్చేశారు సార్. మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కన్నుల పండగ, పెద్ద పండగ అనమాట. మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్. మా చీరాల ప్రజలంతా వ్యవస్థ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్ చేనేత దినోత్సవం సందర్భంగా. సార్ ఏం లేదు సార్, మన సొసైటీ అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు, యార్న్ సబ్సిడీ వచ్చాయి సార్. ఇప్పుడు క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఒకటి వచ్చి మా వ్యవస్థ అంతా అతలకుతలంగా ఉన్నారు సార్, దయనీయ స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పావలా వడ్డీలు, రుణమాఫీ, మా పావలా వడ్డీలు, మా మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇస్తున్నారు సార్. అట్టనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ, ఇప్పుడు 5% పావలా వడ్డీలు కడుతున్నాం సార్. 0 వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమ్మాయిని అప్పుడు ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు మీరేమన్నా అమ్మాయిని రక్షించారు, అది కూడా ఒక మాట చెప్తారు సార్. సార్ చివరి కోరిక సార్, పర్సనల్ సార్, మన గవర్నమెంట్లో 2019లో మాకు సొసైటీకి స్థలం మంజూరైంది సార్. అప్పుడు మనం మళ్ళీ కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్. పోయిన గవర్నమెంట్లో 4-5 సార్లు తిరిగాను సార్. వర్క్ షెడ్కి మంజూరు కాలేదు సార్. మాది ఇందిరాబీ సొసైటీ సార్, చీరాల నుంచి వచ్చాను సార్. నా పేరు శ్యామ్ సుందర్ సార్. కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్క్ షెడ్ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. స్థలం ఉంది సార్ మాకు. దేనికి ఆ స్థలం ఉందా? ఉంది సార్. దేనికి? సొసైటీకి సార్, సొసైటీ బిల్డింగ్ సార్. అంటే షెడ్లు కట్టుకోవడానికి? షెడ్ కట్టుకోవడానికి సార్. ఓకే, చీరాల్లో. అవును సార్, ఇందిరాబీ సొసైటీ సార్. ది ఇందిరాబీ సొసైటీ సార్, జనరపేట. ఓకే సార్. ఓకే. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మాది మంగళగిరి అండి, సోనలక్ష్మి వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ. మా అమ్మాయి ఉక్రెయిన్లో యుద్ధంలో ఇరుక్కుపోతే సారు గవర్నమెంట్లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు 800 మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన, దేవుడు. చాలా గొప్ప విషయం. సార్ కనుక తలుచుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు, చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు. నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి. మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను. చాలా పక్కాగా పనిచేశాను. ఎందుకంటే పదవిలో లేకపోయినా పిల్లల్ని రక్షించిన మహాన్ దేవుడు ఆయన. తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి. నేచురల్ గా హ్యాండ్లూమ్ ఉంది. 5 years నుంచి మా ఏడీ గారిని 2 మొగ్గాలు అడుగుతున్నానండి. 2 మొగ్గాలు
2 మగ్గాలు ఇమ్మంటే ఇవ్వలేదండి మాకు. షెడ్లు వేశారు అక్కడ, ఎవరికి ఇచ్చారో తెలియదు, ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు. దయచేసి నాకు 2 మగ్గాలు ఇప్పించండి చాలు. ఈ చేనేత దినోత్సవంగా మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు, ఎమ్మెల్యే మేడం గారు, ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి. డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు. మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చెబుతుంటారండి. మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు, ఐసిఐసి లోంబర్డు, ₹1 కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కాదు. ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ₹360 అండి. మా వాళ్ళు కట్టేది ₹80. చచ్చిపోతే 60,000 ఇస్తారు, యాక్సిడెంట్ అయితే 1,50,000 ఇస్తారు, యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే 1,50,000 ఇస్తారు. ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు. 24 స్కీములు తీసేశారు, 24,000 ఒకటే పెట్టారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించదగ్గ, ఇది పెద్ద విషయం అండి. సొసైటీకి 5 సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి, గవర్నమెంట్తో కూడా పని లేదు. ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు. ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు, కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు. సొసైటీకి మీరు 5 సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకుని సొంతంగా ఇది చేసుకోగలుగుతారు సార్. ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్.